ఓకే. పడిపోతుంది సినీ ఫీల్డ్, పడిపోతుంది సినీ ఫీల్డ్, నలిగిపోతుంది సినీ ఫీల్డ్. కానీ సినిమా హీరోలే కనపడుతున్నారు, డైరెక్టర్లు నిర్మాతలు కనపడటం లేదు. చాలా బాధ అనిపిస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ గారి సినిమా డైరెక్టర్ గారు అడ్రస్ చెప్పారని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్తున్న గిఫ్టులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దాని గురించి మన సార్ గారిని అడిగి ఏంటి ముందు ఆయనైనా స్పందించాలా లేదా ప్రభాస్ గారైనా స్పందించాలి, ఈ ఆగడాలు ఆగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్ ఏమంటారు? సార్ మీరు ఏం చెబుతారు సార్ జరుగుతున్న విషయం ఏంటంటే అండి, మొన్న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్చువల్ గా వాళ్ళు ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో అభిమానులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం యూనిట్ కూడా అలాగే ఉన్నారు. సూపర్ హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది, దానివల్ల ప్రభాస్ గారికి మంచి పేరు వస్తుంది. ఆయన కూడా అంటే మారుతి గారు కూడా ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ గా కూడా ఎదిగే అవకాశం ఉంటుందని చాలా మంది భావించారు. ఆ సందర్భంలో ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుని ఇంకా అంటే ఎగ్జాజరేషన్ ఏమో తెలియదు కానీ నా ఇంటి అడ్రస్ కూడా చెప్తున్నాను, నేను పలానా చోట ఉంటాను, నా విల్లా నెంబర్ 17 అని ఇలా చెప్పి అంటే ఆ సమయంలో అయితే పర్టికులర్ గా ఆ సమయంలో అయితే ప్రేక్షకులనే అని కాదు కానీ ఫ్యాన్స్ అయితే చాలా ఉత్తేజపరిచాడు. అంటే ఇంత గ్యారంటీగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్టే అన్న విషయంలో ఆయన మరీ ఫ్యాన్స్ కి మంచి గట్టి నమ్మకం కలిగేలాగా చెప్పాడు. స్థిర సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి చూస్తే అది నెగిటివ్ టాక్ తెచ్చుకుంది, ఒక ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది, అది కనుమరుగైంది సంక్రాంతి సినిమాల్లో. అయితే ఏంటంటే ఆ సందర్భంలో మారుతి గారు చేసిన కామెంట్ని కొంతమంది ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకుని ఆయన ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో నేను చాలా మంచి సినిమా తీశాను, ఆయన నమ్మకంలో ఆయన చెప్పాడు, అది కరెక్టే. దాన్ని ఆయన ఏదో ఒక 10 పైసలు చెప్పిన దాన్ని వీళ్ళ 100% చేసి ప్రతి ఒక్కళ్ళు నా విల్లా అది, నా అడ్రస్ అది ఎప్పుడైతే చెప్పారో ప్రతి ఒక్కళ్ళు అది అంటే ఆయన కించపరచాలని, అంటే తప్పులు అంటే చేస్తారండి, అది కావాలని తప్పు చేయరు. దాని ఏంటంటే దాన్ని ఆసరాగా తీసుకుని అది విపరీతమైన ట్రోల్స్ అన్నమాట. అంటే ఎంత బాధ కలిగేలాగంటే మారుతి గారి తరఫున కో ప్రొడ్యూసర్ SKN ఆయన కంప్లైంట్ చేసి వచ్చాడు పోలీస్ స్టేషన్ లో. అలాగే లీగల్ కంప్లైంట్ చాలా మంది ఇచ్చున్నారు. అయినా సరే ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఆగకుండా ఆ మారుతి గారిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంటికి బిర్యానీలు పంపించడం, మట్టి పంపించడం, నానా చెత్త అంతా పంపిస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ అంటే ఒక సినిమా దెబ్బతిన్నంత మాత్రాన ప్రభాస్ గారి పని అయిపోయినట్టు కాదు. ఆయన ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఆ సినిమాల్లోనైనా మిమ్మల్ని అలరిస్తారు. ఏదో ఒక్క సినిమా పోయినంత మాత్రాన మీరు ఫ్యాన్స్ కాకపోరు, ఆయన మీ హీరో కాకపోడు, దానికోసం మీరు అంత రెచ్చిపోవాల్సిన పరిస్థితి అయితే వద్దండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు ఇది పార్ట్ 2 కూడా ఉంది. మారుతి గారు కూడా బయటకు వచ్చి గట్టిగా స్పందించవచ్చు కదా, ప్రభాస్ గారిని కలుపుకొని మీడియా ముందు ఒకసారి మాట్లాడొచ్చు కదా, ఫ్యాన్స్ లో ఆ బాధ అనేది పోగొట్టచ్చు కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్లు కూడా కింద చేస్తున్నారు. మరి దీని గురించి ఏమైనా రెస్పాన్స్ అవుతారంటారా? దీనికి యూనిట్ తరఫున అయితే రెస్పాన్స్ అవ్వరండి. ఈ మాట ఎందుకంటున్నానంటే అలాగే పార్ట్ 2 కూడా ఉండదు, రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మీద ఏమన్నా ఇంప్రెషన్ కలిగి అదేమన్నా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే గనక ఖచ్చితంగా పార్ట్ 2 ఉండే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న తర్వాత రెండో పార్ట్ ఉండే అవకాశం లేదండి. ఈ విషయంలో కొంతమంది అనేది ఏంటంటే ఆ యూనిట్ ఎవరన్నా బయటకు వచ్చి లేదా ప్రభాస్ గారు మారుతి గారు మళ్ళీ బయటకు వచ్చి మేమేదో పొరపాటు జరిగింది, అయితే యాక్చువల్ గా మారుతి గారు తర్వాత షో అంటే తర్వాత రోజు 3వ రోజు బయటకు వచ్చి మాట చెప్పారు, నేనేదో చేశాను, నేను ఎంతో నమ్మకంతో చెప్పాను, నేను ఒక చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పాను, కానీ ఏంటంటే అది ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు. అయితే ఏంటంటే కొన్ని సీన్స్ రాజాసాబ్ సంబంధించిన కొన్ని 4 నిమిషాలు ఉన్న సీన్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఫ్యాన్స్ అనే వాళ్ళకి నేను ఎందుకు తీసానో మీకు అర్థం అవుతుంది, అప్పుడు కొంత సినిమా మీకు అర్థం అవుతుంది. దయచేసి ఎవరో నెగిటివ్ గా అనుకోకండి. రియల్ ఫ్యాన్స్ అయితే ఎవరో బాధపడలేదు, ఎవరో వేరే విధంగా చూసిన వాళ్ళు మాత్రమే ఫ్యాన్స్ కింద అనుకుని నన్ను ట్రోల్ చేస్తున్నారు తప్ప అసలైన రాజాసాబ్ ఫ్యాన్స్ కానీ లేదా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరో కూడా ఫీల్ అవ్వలేదు. అందువల్ల నన్నేం ట్రోల్ చేయకండి. పొరపాటు నేను ఏదో అన్నాను కానీ మీరు అలా చేస్తారని కాదు, నేను నమ్మకంతో చెప్పాలని చెప్పాను తప్ప అనేసి ఆయన వివరణ ఇచ్చుకొచ్చారు. దానికి సంబంధించి కొంతమంది కూడా ఏమంటున్నారంటే ప్రభాస్ గారు కూడా దీనికి సంబంధించి వివరణ ఇస్తే బాగుండు కదా అని అంటారు. యాక్చువల్ గా ఆయన వివరణ ఇచ్చే కాడికి వస్తేనండి ప్రభాస్ ఫ్యాన్స్ కి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన్ని డెమిగాడ్ కింద చూసే ఫ్యాన్స్ ఆయన వివరణ ఇవ్వడం అంటేనే తప్పది. ఎందుకంటే ఒక సినిమా పోయినంత మాత్రాన ఆయన హీరో కాకుండా పోడు, ఆయన పాన్ ఇండియన్ డెమిగాడ్ కాకుండా పోడు. ఎందుకంటే ప్రభాస్ ఈజ్ అల్టిమేట్ రాజాసాబ్, అల్టిమేట్ రెబల్ స్టార్. అందులో మనకి ఇండియాలో వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియన్ స్టార్ అండి. అందువల్ల ఏదో ఒక్క సినిమా దెబ్బతిన్నంత మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకలేదు. నెక్స్ట్ చాలా సినిమాలు ఉన్నాయి, దానికోసం చూడండి. అలాగా చాలా మంది హీరోలు ప్రభాస్ గారే పోలేదండి సినిమాలు, చాలా మంది హీరోలు సినిమాలు పోని వాళ్ళందరూ ఆ టైంలో డిసప్పాయింట్ అయ్యారు, మళ్ళీ తర్వాత రికవర్ అయిపోయారు.
ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏంటంటే వచ్చి ఇప్పటికి దరిదాపుగా మీకు 20 రోజులు దాటిపోయింది. 20 రోజులు సుమారు సినిమా అయినా సరే ఇంకా ఆయన వదలకుండా ట్రోల్ చేయడం అనేది ఇంకా కరెక్ట్ కదండి. కొంచెం మీరు మూవ్ అవ్వండి. సంక్రాంతికి ఇంకా మంచి సినిమాలు వచ్చినాయి, వాటిని చూడండి, ఆదరించండి. ప్రభాస్ గారి మంచి సినిమా మళ్ళీ వస్తది. అప్పుడు మళ్ళీ మన ఫ్యాన్స్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేద్దాం. విన్నారు కదా, అది ఫ్రెండ్స్, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అట్లాగే ప్రభాస్ గారి ఏదో సినిమా గురించి ఒక లుక్ కూడా వచ్చింది, ఆ లుక్ పెట్టుకోండి, ఆనందంగా ఉండండి. ప్రభాస్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు ముందు ముందు ఇవ్వబోతున్నారు. మా రాజు గారు అని చెప్పేసి గురువు గారి మాటల్లో విన్నాం, ఇంకా ముందు వినబోతున్నాం. ప్రభాస్ గారి సినిమా తగ్గేదే లేదు, గుర్తు పెట్టుకోండి. నిర్మాతల్ని డైరెక్టర్ని ఇబ్బందులు పెట్టద్దని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం. రైట్, సూపర్. ఓకేనా?